రేపటి మనం ఏం పొందగలం అనేది ఇవాల్టి అడుగుతో డిసైడ్ చేసుకుందాం. 5 సంవత్సరాల క్రితం బిట్ కాయిన్ కాస్ట్ 40 లక్షలు, ఇవాళ 90 లక్షలు. ఇంకొక 5 ఏళ్ళకి ఎంత ఉంటుంది? ఈ మెజర్మెంట్ కి రండి. సో గతం గతః అంటున్నానండి. మీకు ఇంతకుముందు తెలుసుంటే సంతోషం. మీకు కనీసం ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అనేది ఖచ్చితంగా మన జూమ్ మీటింగ్స్ వింటూ ఉండండి. మీరు ఎంత బిట్ కాయిన్ సంపాదించుకోవచ్చు. బిట్ కాయిన్ యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఇమీడియట్ గా మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవచ్చండి. బిట్ కాయిన్ ని దాచుకున్నా కూడా బంగారం దాచుకున్నట్టుగా బ్రహ్మాండంగా ఫ్యూచర్ లో రేటు పెరిగేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి డిజిటల్ కరెన్సీ. ఇక మన కంపెనీ వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం అడ్వర్టైజ్మెంట్ మన ద్వారా చేయించుకునేటటువంటి ఉద్దేశంగా మనకి సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. మన తెలివితేటలతో ఎవరికి వాళ్ళకండి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీకంటూ వ్యక్తిగతంగా ఒక వయసు, ఒక అనుభవం, మంచి చెడు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కంపెనీలో మనం ఏం ప్రమోట్ చేస్తున్నాం, ఎంత సంపాదించవచ్చు, ఎంత టైం పని చేయాలి, మనం తెలుసుకుందాం, విశ్లేషించుకుందాం. ఏ వివరం కావాలన్నా లాస్ట్ లో మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇకపోతే ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళ యొక్క బిజినెస్ ఆపర్చునిటీని మనం గనక ప్రమోట్ చేయదలుచుకుంటే రాసుకోండి. కేవలం 1400 రూపాయలు, అది కూడా లైఫ్ లో ఒకే ఒక్కసారి. మళ్ళీ ఇంట్లోంచి రూపాయి తీసుకొచ్చి ఈ సిస్టమ్ కోసం, ఇక్కడ ఇన్కమ్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం 1400 రూపాయలు, ఒక్క గంట, కనీసం రోజుకు ఒక్క గంట సేపు మనం పనిచేస్తామని కనుక డిసైడ్ అయితే రోజుకి 1000 రూపాయల నుంచి రోజుకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ 4 నెలల్లో కూడా ఉన్నారు. 1400 ఏంటండి, రోజుకి 1,00,000 రూపాయల పైన తీసుకున్న వాళ్ళు 4 నెలల్లో వచ్చేయటం ఏంటి అంటే మనకి నమ్మశక్యం కాని విషయాలన్నీ అబద్ధాలు అయిపోవండి. ఒక్కసారి రండి, గూగుల్ చేయండి, విషయాలేంటి చూడండి. మనకి ఈ విషయాలన్నీ కూడా మేము అన్ని తెలుసుకుని మేము మొదలుపెట్టి ఫస్ట్ 30 రోజుల్లోనే 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ 6గురం తీసుకున్నామండి. మీరు డిసైడ్ అవ్వండి, మీరు కూడా చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవటానికి మాకన్నా మీకు ఎక్కువ ఛాన్స్. డియర్ ఆల్, ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు $10 వర్త్ వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి టూల్స్ ను ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే క్రెడిట్ పాయింట్స్ రాసుకోండి. ఒక 100 క్రెడిట్ పాయింట్స్ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది $10 కి. 1400 ఎందుకండి? $10 వర్త్ బిట్ కాయిన్ 1000 రూపాయలేనండి. చాలా మంది $10 $85 అని లెక్కలేసుకుంటున్నారండి. ఇక్కడ 85 రూపాయల USDTలు కాదు మనం కొనేది, బిట్ కాయిన్ కాబట్టి మనకి 100 రూపీస్ డాలర్ చొప్పున 1000 రూపాయలు $10 కి ఖర్చు అవుతుంది. ఇకపోతే $2.5 కంపెనీ ఈ $10 ని కూడా మన సీనియర్స్ కే పనిచేస్తుందండి. మనం కట్టేది, మన జూనియర్స్ కట్టేది మనకి పంచుతుంది. అందుకని ఒక $2.5 కంపెనీ తన యొక్క అడ్మిన్ ఛార్జ్ తీసుకుంటుంది. $1.5 మన యొక్క $12.5 10 + 2.5 $12.5 ని కంపెనీకి బిట్ కాయిన్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయడానికి అయ్యే ఖర్చు. ఇకపోతే ఈ 1400 రూపాయలతో మనం ఐడి తీసుకున్నప్పుడు కంపెనీ మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, సాఫ్ట్వేర్, కస్టమర్ కేర్, కంపెనీ నుంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తూ ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ అవుతూ మీ యొక్క ఐడిలో ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి గో ఈవెన్ యూ 2x3 సరిగ్గా సిస్టమ్ అర్థం చేసుకుందామండి. ఆనందమే ఆనందం. ఒక్కొక్కరికి 2 చొప్పున 3 లెవెల్స్ చేస్తే చాలు. చాలా చాలా తేలికగా చేయగలిగిన ఇదండి. ప్లాన్ చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఆనందమే ఆనందం. ఇక్కడ మనకి 2 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళిద్దరికి ఇద్దరు
సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయిందండి. ఆ నలుగురికి ఇద్దరిద్దరు. థర్డ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. మరి మనకున్న పరిజ్ఞానానికి, అవగాహనకి, ఇక్కడ దొరుకుతున్న సపోర్ట్కి నిజంగా మనం ఇన్వాల్వ్ అయితే నాకు సక్సెస్ కావాలి, రోజుకు 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా తీసుకునే ఛాన్స్ ఉందా, తీసుకున్న వాళ్ళు ఉన్నారా, మాట్లాడుతున్నాయి నిజంగా 1,00,000 రూపాయలు తీసుకున్నారా ఈ సిస్టంలో తెలుసుకుంటే మరి ఇద్దరు రారా మనకి, మనకు తెలిసిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు ముందుకి. మరి వాళ్ళిద్దరు వాళ్ళు చూసుకుంటారు. నా ఫ్రెండ్ నాకుంటే మీ ఫ్రెండ్ మీకున్నారండి, ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకున్నారు. సో ఈజీగా దీన్ని సక్సెస్ అయి తీరుతామండి, సాధించగలం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్కమ్ రిటర్న్ ఎంత వస్తుంది? పెట్టేదైతే 1,400 పెట్టాలి, రిటర్న్ ఎంత ఇంటికి పట్టుకెళ్ళగలం అంటే మన యొక్క లెవెల్ 3లో వస్తున్నటువంటి టీం 8 మంది పే చేస్తున్న $10 మీకే రిటర్న్ వస్తుంది. 8 మంది ఎప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నప్పుడు అప్పటికప్పుడే వాళ్ళ యొక్క $10 ఆన్ ద స్పాట్ వస్తాయండి. టేబుల్ పూర్తయ్యాక ఇస్తాం కాదండి. ఇక్కడ ఐడీలు పని చేసే వాళ్ళకే ఇవ్వండి. వీళ్ళకి ఈ సబ్జెక్టు మీకైనా సరే, నేను స్టార్టింగే చెప్పా, నచ్చితేనే రండి, డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటేనే రండి. వండర్ఫుల్గా డబ్బు సంపాదిస్తాం ఇక్కడ మనం. అర్థమైతే నిద్ర పట్టదండి. సో మనం ఎప్పుడైతే పని చేసే వాళ్ళని ఇద్దరిద్దరిని చొప్పున తెచ్చుకుంటున్నామో, వాళ్ళిద్దరిని వాళ్ళు తెచ్చుకుంటూ మనం ఇక్కడ గైడెన్స్ ఇచ్చుకుంటున్నామో, 1400 తోటి ఎవరిద్దరిని వాళ్ళు చేయడానికి ఎన్ని రోజులు కావాలండి? పొద్దున మొదలు పెడితే సాయంత్రానికి చేసిన వాళ్ళు ఉన్నారు మా టీంలో. ఎస్, సరే మనం ఫుల్ టైం చేయలేమండి అనుకున్న వాళ్ళకి వారం రోజులు పడుతుందండి. లేదు ఇంకో 2 రోజులు వేసుకోండి, 10 రోజులు పడుతుంది టేబుల్ పూర్తవటానికి. $80 ఇన్కమ్ రేంజ్ సంపాదించినట్టు, $70 చేతికి వస్తున్నట్టు. అది కాదు విషయం. ఎప్పుడైతే మీ టేబుల్ అయ్యి మీ సీనియర్ టేబుల్లో మళ్ళీ రీబర్త్ పొందారో, మరి మీరు ఈ టేబుల్లో సొంతగా జాయిన్ చేసిన వాళ్ళకి టేబుల్ అయితే మీ కొత్త టేబుల్లోనే రీబర్త్ పొందుతారా లేదా? ఇది లాజిక్ అండి. ఇది ఇక్కడున్న వండర్, అద్భుతం. మరి మీరు కొత్త టేబుల్లో ఒక ఇద్దరిని, మళ్ళీ ఇంకో టేబుల్ వస్తే మళ్ళీ ఒక ఇద్దరిని, ఒక నెల రోజుల్లో, ఇది కూడా సాధ్యమా అసాధ్యమా? నేను చెప్పిన మాట అవునా కాదా మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఒక నెల రోజుల్లో, 30 రోజుల్లో మన అనుకునే ఆత్మీయుల్లో ఒక టేబుల్లో 2-3, ఇంకో టేబుల్లో 2-3 చొప్పున చేసుకుంటూ వెళ్ళిన 10 మంది సొంత టీంని చేసుకోగలమా లేదా? 1,400 రూపాయలండి. పొద్దున్న 6 గంటలకు జూమ్ ఉంటుంది, రాత్రి 8 గంటలకు జూమ్ ఉంటుంది. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా వివరంగా చెప్పేటటువంటి సీనియర్ టీమ్స్ అంతా మీకు సపోర్ట్గా ఉంటాము. సో ఈజీగా చేసుకోగలమండి. మరి మీ సీనియర్ 10 మందిని, మీ సూపర్ సీనియర్ 10 మందిని, మీరు ఒక 10 మందిని సొంత టీంని కనుక చేసుకుంటే, మీ టీంలోకి తెచ్చుకుంటున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక నెల రోజుల్లో ఒక 10 మందిని మంచి టీంని చేసుకోండి నేను గైడ్ చేస్తూ ఉంటే ఏమి జరిగే అవకాశం ఉంది? ఈ టీంలో మీ సూపర్ సీనియర్ 10 మందిలో ఎవరికి టేబుల్ అయినా, మీ సీనియర్ టీంలో 10 మందిలో ఎవరికి టేబుల్ అయినా, మీ టీంలో వాళ్ళకి ఎవరికి 10 మందిలో టేబుల్స్ అయినా, మీ కొత్త టేబుల్లోకి ఛాన్స్ ఉంది రావటానికి. కొత్త వాళ్ళని చేసుకోవచ్చు, సూపర్ సీనియర్ పాత వాళ్ళు, సీనియర్ పాత వాళ్ళు, మన పాత వాళ్ళు కూడా వాళ్ళకి టేబుల్స్ అయితే మీ టేబుల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. పోను మన టేబుల్ రోజుకొకటి, పూటకొకటి పూర్తయినా ఆశ్చర్యపోక్కర్లేదండి. రోజుకో టేబుల్ అంటే రోజుకి $70 అంటే రోజుకి 7,000 రూపాయల సంపాదన. మరి మీకు చెప్పాను కదండి, రోజుకి 25,000 తీసుకెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 25,000 రోజుకి తీసుకెళ్ళడానికి ఈ ఒక్క $10 టేబుల్ ఒకటే కాదండి. ఇది వినండి, ఇది తెలుసుకోండి. ఆనందం, ఆశ్చర్యం, నిద్ర పడితే ఒట్టు. $10 టేబుల్తో చేసే ఈ ప్రయత్నంలో
మీకు $70 వస్తున్నప్పుడు మీ ఇంట్లోంచి మళ్ళీ డబ్బులు తెచ్చి పెట్టాల్సిన పనే లేదండి. మీకు ఇక్కడ $70 వస్తున్నప్పుడు మీకు ఇష్టమైతే ఎవరు బతిమాలరు, బలవంత పెట్టరండి. $25 టేబుల్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. $25 టేబుల్ కూడా సేమ్ రూల్స్, సేమ్ రెగ్యులేషన్స్. $10 టేబుల్కి ఏమున్నాయో థర్డ్ లెవెల్ నుంచి మొత్తం 8 మంది డబ్బులు మీకే రావటం, టేబుల్ పూర్తయితే మళ్ళీ రీబర్త్ అవ్వటం, మీ సూపర్ సీనియర్ టీమ్స్ మీ టీమ్స్ వాళ్ళకి ఎవరి టేబుల్స్ అయినా టేబుల్స్లో రీబర్త్ అవుతుంటే మీకు కలిసే అవకాశం ఉండటం. సేమ్ సిస్టంలో $25 టేబుల్ కోసం మీరు ఎవరిని జాయిన్ చేయక్కర్లేకుండా $10 టేబుల్ కోసం చేసిన మీ ఫ్రెండ్స్ మీకు టేబుల్ అయితే మీరు 25లోకి వచ్చినట్టుగా వాళ్ళకి $10 టేబుల్ అయినప్పుడు వాళ్ళు 25లోకి వస్తారు కదండి. డబ్బులు నాకే కావాలా, మీకే కావాలా? అందరికీ కావాలి. సో వాళ్ళ $70 నుంచి $25 టేబుల్లోకి ప్రమోట్ అవుతారు. మీ $25 టేబుల్ కూడా పూర్తవుతుంది. $25 టేబుల్ పూర్తయితే మీకు $100 టేబుల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. $100 టేబుల్లోంచి $500, $1000, 4000, $8000 ఒక్కొక్క అడుగు ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుని పిట్ట కొంచెం కోతగానం అన్నట్టుగా $1400 విత్తనం మనం ఇక్కడ బిట్కాయిన్ రూపంలో స్టార్ట్ చేసినందుకు రిటర్న్ మనకి డాలర్ల పంట పండించే విధానం అండి. $8000 టేబుల్ ఒక్కటి పూర్తవుతుందంటే 8 $64,000 అంటే ఆ ఒక్క టేబుల్ నుంచే మీకు వచ్చేది 64 లక్షలు. దాని కింద 4000 టేబుల్ నుంచి మీకు వచ్చేది 32 లక్షలు. ఒక్క టేబులే చెప్తున్నా, మళ్ళీ రీబర్తలు అవుతుంటాయి అన్ని టేబుల్స్. దాని కింద టేబుల్ నుంచి మీకు వచ్చేది 8 లక్షలు. దాని కింద టేబుల్ నుంచి మీకు వచ్చేది ఒక్క టేబుల్కి 4 లక్షలు. ఆలోచించండి. సంవత్సరంలో మనందరం మన ఆత్మీయులు వాళ్ళతో మాట్లాడుకుంటూ $8000 టేబుల్ దాకా సునాయాసంగా వెళ్తాం. ఏంటి సార్ అంత సునాయాసం అని చెప్తున్నారు? $10 టేబుల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. $10 టేబుల్ వారానికి ఒకటో, 10 రోజులకు ఒకటో, నెలకి 4, 3 పూర్తి చేస్తే మీకు ఈ సిస్టంలో మళ్ళీ రీబర్త్లు అవుతున్నాయి. మీరు 25లోకి వెళ్తున్నారు. ఇలా డబ్బులు వస్తున్నాయి అనే మాట ఎప్పుడైతే పబ్లిక్కి కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ రావడం మొదలుపెట్టిందో, సక్సెస్ ఎక్కడుంటే పబ్లిక్ ఎక్కడుంటారు, డబ్బులు ఎక్కడుంటే మొత్తం అందరూ మనల్ని ఫాలో అవుతారండి. 22 ఏళ్ళగా మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తిగా అనుభవంతో చెప్తున్నా, అదృష్టవంతులం మనమే, బిగినర్స్. సో ప్రయత్నం చేస్తే మనం ఎంత సంపాదించుకోగలమో ఆలోచించండి. ఏ రకమైన అనుమానం కానీ, అడగాల్సినటువంటి విషయం కానీ ఏదున్నా మీ సీనియర్ ద్వారా మాతో మీరు హ్యాపీగా అడిగి తెలుసుకోవచ్చు. వీఆర్ హియర్ టు గైడ్ యూ, సపోర్ట్ యూ. మీకు డబ్బులు వచ్చేటట్టు చేయడం వల్ల మా టేబుల్లోకే కదండి వస్తారు. హ్యాపీగా సపోర్ట్ ఉంటుందండి. సో ఇంత చిన్న విషయాన్ని నాకు తెలిసిన 10 మందిని వినమంటే చాలు డబ్బులు వస్తాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలంటే, 1 రెగ్యులర్గా జూమ్ వినండి. 2 జూమ్ మీటింగ్కి మీ వాళ్ళని రమ్మని అడగండి. ఎవరైతే ఈ 2 పనులు వదిలిపెట్టకుండా చేస్తారో ఒకరోజు కతే ఒక రోజున $8000 టేబుల్ పూర్తి చేసే స్థాయికి మనం వెళ్తామండి. సంవత్సరం కూడా పట్టదు. సో మంచి సక్సెస్ సాధించగలం. థ్యాంక్ యూ ఆల్.